చూసినట్లయితే కనుక అక్కడ తెరవబడిన ఖాళీ సమాధి దగ్గరికి యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ప్రజలను చూసి దేవదూత వారితో చెప్పినటువంటి మాట, మొదటి మాట, మీరు భయపడవద్దు, దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఏ భయముల చేత అయితే మానవుడు బ్రతుకుతున్నాడో ఆ భయము యొక్క అధికారం ఇక మానవుని యొక్క జీవితంలో అవసరము లేదని, వ్యాధి గురించిన భయము, మరణము గురించిన భయము, మాటలు ఈ స్వరమును సమీపాన దూరాన ఉండి వింటున్నటువంటి బిడ్డల జీవితంలో ఏ విధమైన కలవరము, భయము వారి బ్రతుకుల్లో ఉన్నప్పటికీ అయ్యా నీ సమాధానమును వారికి దయచేయండి ప్రభువా. ప్రతి సమస్యకు నీ యొక్క పరిష్కారం ఉందనేటువంటి సత్యముని బిడ్డలు వింటూ ఉండగా వారి జీవితాలలో ఆశ కలిగిన వారి, విశ్వాసము కలిగిన వారి జీవితాలలో నీ కార్యమును జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. మన శ్రమలలో, మన వ్యాధి బాధలలో, మన పరిస్థితులలో అంత అయిపోయింది, ఇంతే పరిస్థితి అని అనుకుంటున్నప్పటికీ కూడా ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి దగ్గర ప్రతి పరిస్థితిలోనూ ప్రభు మార్పు తీసుకొని రాగలడని, ఇక అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితిలో చేజారిపోయిన, చేతులెత్తిన పరిస్థితిలో కూడా ఆయన మార్పును తీసుకొచ్చి మన బ్రతుకులను కట్టగలనటువంటి ఒక చక్కని నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి దగ్గర ప్రతిధ్వనిస్తుంది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనుభవాలలో వాటన్నిటి నుండి విడుదలను కలిగించి మార్గమును సరళము చేసే దేవుడై ఉన్నాడనే సత్యమును మనము ఈ ఉదయకాల సమయములో గ్రహించగలిగితే కనుక ఎటువంటి పరిస్థితుల్లోని, ఎటువంటి పోరాటాల్లో, ఎటువంటి శ్రమలలో మనము జీవిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రభువే తన శాంతిని, సమాధానమును మనకు కలుగ చేయడానికి మన ఎదుట ప్రతి పరిస్థితుల్లో ఆటంకాల పైన, అవరోధాల పైన, జీవితంలో ఎదురవుతున్నటువంటి పోరాటాల పైన విజయములను గ్రహించి మార్గమును సరళం చేసే దేవుడై ఉన్నాడనే సత్యమును మీరు గ్రహించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను.